అమ్మ కూడా ఉంది కదరా అరే ఆడపిల్లని టైం ఎంత అవుతుంది 11 అవుతుంది టైం కనిపిస్తే కరెక్టా టైంలో ఆమె వచ్చింది సరే ఫ్రెండ్ గా అయినా సరే నేను ఒప్పుకుంటా కానీ తాగి రావడం ఏంటి ఓ గంజా తాగేటోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఏమన్నా పట్టుకొని వాడిని ఒక 10 మంది కలిసి ఏమన్నా మీకు చేసేసి ఏంటి పరిస్థితి? ప్రేమ ఎప్పుడు చెప్పి రాదు, ప్రేమ ఎప్పుడు చెప్పి రాదు. చూడ్డానికి పుణ్యానికంటే ఏం అవసరం రా? ఎన్ని క్రైమ్లు చూస్తలేం రా, నీకేం అవసరం రా? ఏ టైంలో ఏడవాలా ఏంది? సోషల్ మీడియాలో ఉన్నావు, నలుగురు ఇద్దరు పోతుంది ఇది. రాత్రికి ఒక ఇన్సిడెంట్ అనేది జరిగిందనమాట. సో ఇది దీనివల్ల ఎంత పెద్ద కొట్లాట అయింది మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అంటే కట్టప్పది కూడా తప్పు ఉంది, అమ్మాయిది కూడా తప్పు ఉంది, వాళ్ళ అన్న వాళ్ళది కూడా తప్పు ఉంది అనమాట. సో ఎందుకు అంటే ఆ రాత్రి పూట ఆ అమ్మాయి విలువంగానే వీడి పోవడం, ఆ రాత్రికి ఆ కారు నేర్పిస్తా అని చెప్పి అక్కడ పోవడం, ఆ స్పాట్ ఏమో చాలా చీకటి స్పాట్ ఉంది. ఆడ ఎవరైనా గంజాయి తాగేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అండ్ గైస్ నిజంగా అంటున్నా, అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎట్లాంటి సిచ్యువేషన్ అయితే ఏందనేది తెలుస్తుంది. నిన్న రాత్రికి మాత్రం జరిగిన ఇన్సిడెంట్ అనమాట. సో ఇన్ కేస్ నేను ఆడ లేకపోతే కట్టప్పకి చాలా కొట్టేస్తుండే. అదే టైంకి విజయ్ ఆడున్నాడు. విజయ్కి ఫోన్ చేసి ఎమ్మటే నేను పంపించిన. సో గైస్ ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ వీడియో నేను పెట్టద్దు అనుకున్నా, కానీ అందరు పెట్టమని చెప్పి ఫోర్స్ చేస్తున్నారు, అందుకని నేను పెడుతున్నా ఈ వీడియో. చెప్పు ఇప్పుడు నాకు తెలియదు ఈ టైంలో ఎట్లా వస్తాను ఏం మాట్లాడతావు నా మాట మాట్లాడు ఇప్పుడు మాట్లాడు ఆవాజ్ చేయొద్దు చెల్లి అయితే తెలుస్తుంది మరి ఏమంటుండే నీకేమన్నా అయితే వన్ బాధ్యత వాన్ కొట్టాలని కూడా లేకుండే. నాకు వానితో మాట్లాడినప్పుడు వాసన వచ్చింది, నాకు వాసన వచ్చింది కాబట్టి నేను మాట్లాడినా. వాని కొట్టకపోతుండే నా తాగినప్పుడు ఈ టైంలో నీకేం అవసరము? నీకేమైనా జరిగితే
భయ్యా ఇవన్నీ డిస్కషన్ మీ ఇంట్లో పెట్టుకో. ఈడికి వచ్చి మామూలు మీద రూపాయి పోయింది ఇది. మీ ఇంట్లో పెట్టుకో, మీ చెల్లెని తీసుకో, మీ ఇంట్లో పెట్టుకో రూపాయి పెట్టుకో. మీ ఇంట్లో డిస్కషన్ పెట్టుకో భయ్, మీ ఇంట్లో డిస్కషన్ పెట్టుకో. ఈడేం రూపాయి నీది? తాగున్నాడా లేదా ఎవరు తాగుండా తాగుండా తాగున్నాడా లేదా చూడు. ఒక నిమిషం తాగుండా తాగుండా లేదా? నేను ఫ్రెండ్ అయితే నేను ఒక్క నిమిషం నువ్వు అవుతావా? నువ్వు తాగుండా ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి? లేడా ఆమె చెప్తుందండి. మీ చెల్లబద్దే చెప్తున్నా. నువ్వు అవదాం చెప్తున్నాను. మరి అయిపోయింది ఇంకేంటి? అరే మీ చెల్లె చెప్తుంది. ఈ టైంలో ఎట్లా ఏం చెప్పుకోవాలి ఇంట్లో దీంతో? ఈ టైంలో వచ్చి ఇట్లా మాట్లాడితే ఏం చెప్పుకోవాలి? లేదుగా ఏమంటే అక్కడ అన్న చెల్లెలు ఇంత చూసుకోబోరు. నువ్వు వచ్చిన వాడి పట్టుకున్నా నాకేం పని తోటి ఏం నమ్మకంతో వచ్చిందని? ఏం నమ్మకంతో వచ్చింది? చూడు ఏం నమ్మకంతో వచ్చింది? కొట్టిండు మేమేమన్నా లేపిండు మరి ఎట్లా లేపిండు? జాగ్రత్త ఉండాలని అంతా ఇవాళ నీ వల్ల నేను మాట్లాడుతున్నా. నీ సేఫ్టీ లేదు ఇప్పుడు ఇక్కడ. నేనే ఆడపిల్లని టైం ఎంత అవుతుంది? 11 అయితే నీ టైం కనిపిస్తుంది కరెక్టా? నీకు ఇతను చేశాను పిలిచి కొంచెం ఇది ఉంది. ఆమె ఏం చేస్తున్నావు? ఇంకా నీ చెల్లెని ఇట్లానే చెప్పడానికి ఉందా? ఈ టైంలో మాట్లాడతావా? ఎందుకు తెల్లారి పొద్దున్న ఏం చేస్తావు? మరి పొద్దున్న మాట్లాడుకునే ఈ టైంలో వచ్చి మన తమాషాలండి. ఒక్క నిమిషం, ఏ అన్నకన్నా ఈ టైంలో కొంత నేను నించొని మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. మీరు మాట్లాడిన దానిలో ఒక్క తప్పు కూడా లేదు. ఈ టైంలో రావడం తప్పే. ఆయన రియాక్ట్ అవడంలో తప్పు లేదు. మేము ఇక్కడ రాత్రిలో కూడా ఒకరిని విలువం. తాగినంతో ఏం పని నీకు? నీ ఇష్టం తీసుకొని కొట్టేస్తాడు. రాత్రి పూట చెప్పింది మాట్లాడు. పిలిచిన తప్పే నేను చెప్పింది. అరే అన్నా నేను తాగి అలవాట్లే వాసన వస్తుంది. నీకు వస్తుంది తాగి వచ్చినా నీకు చెప్పింది నువ్వు మస్తు అవును ఫస్ట్ ఈ టైంలో ఆమె ఇందులో కరెక్ట్ కాదు. ఆమె రావడం ఆమె తప్పు. అర్థమవుతుందా? ఏమైనా చేస్తాడు. ఆటోలో ఏం లేదు. రాయ తీసుకుపోతాడు. పంపేస్తాడు. ఏం చేస్తావు? ఏమైంది? మెల్ల మాట్లాడు. నువ్వు మాట్లాడద్దు. నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. అన్నా ఏమైంది?
ఈయన తాగి ఉన్నాడు రోడ్డు మీద చెయ్యమంటే ఏ అన్నకన్నా ఉంటుందా ఉండదు? ఈ టైంలో పదకొండు ఉన్నారైతుంది. ఈ టైంలో ఒక సరే సరే ఆగు నాకు ఒక్కరు మాట్లాడు. నాకు ఎప్పుడు ఏమైంది చెల్లన్న ఆ, ఈయన ఫ్రెండ్ అంట నాకు తెలియదు ఫ్రెండ్ కూడా మీరు లాగిరా మంది ఆగిరా చూసుకోన్నా తాగున్నామా ఇటు తాగున్నాడు చూడు ఏమైంది చెప్పు. తాగున్నాడు ఆ, ఈ టైంలో ఆమె వచ్చింది ఆ, సరే ఫ్రెండ్ గా అయినా సరే నేను ఒప్పుకుంటా కానీ ఇటు తాగి రావడం ఏంది తాగి అలవాటు లేదండి చూడన్నా నేను తాగు ఎందుకు వాళ్ళు తాగొద్దు అని చెప్తున్నా. వాళ్ళు తాగి వచ్చి వాళ్ళు నన్ను తాగిన అంటారు ఆ? వాళ్ళు తాగి వచ్చి నన్ను తాగిన ఏం అవసరం అమ్మా ఈ టైం కి కలవడానికి? ఇప్పుడు మంచి సరే నేను ఒక మాట చెప్తా ఏనండి. సరే ఈ టైం అవుతుంది, మంచి చెడు అయితే ఓన్ని అడుగుతారు. ఇప్పుడు ఆయన మొగోడు ఏడ పిలిచినా వస్తాడు. మేము ఒక ఆడపిల్ల కదా, ఈ టైం కి రావడం కరెక్టా? ఇనో తప్పే ఫ్రెండే అన్న. ఇగో మీరు ఏమైతారు? అన్న అవుతారు అన్న. ఎవరికైనా కోపం వస్తుంది లేదని కాదు, కానీ ఇట్లా కొట్టడం అనేది పద్ధతి కాదు కదా అన్న. నా తాగి లేకపోతే చెయ్యి కూడా కాదు టచ్ కూడా చేయకపోతున్నా. తాగున్నాడనే టచ్ చేసినానే తాగి ఉన్నాడనే తప్పు ఉండొచ్చేమో కానీ ఓరు పిలిచి వచ్చిండు. తాగి వచ్చిండు పోనీ ఓరు పిలిచి వచ్చిండు. అది అర్థమైంది కదా. తాగి వచ్చిండు కరెక్ట్. ఓరు పిలిచి వచ్చిండు. ఈ టైంలో ఎందుకు పిలిచాడు ఆయన ఓరు పిలిచిర్రు. ఓరు పిలిచిర్రు. ఆయన పిలిచింది కదా. మరి ఇంకేంది నీ ప్రాబ్లం ఏంది? మాట్లాడడానికి ఈ టైంలో నా మాట్లాడేది పనేం వచ్చింది నా హాస్టల్లో నా టైమింగ్స్ నాకు తెలుసు, ఏ టైం కి వెళ్ళాలో నాకు తెలుసు. మీరే నన్ను అప్పుడే పట్టించుకున్నాను, ఇప్పుడు ఎందుకు నేను వచ్చి పట్టించుకోక పట్టించుకుంటున్నారు? కాదు మరి నువ్వు ఏం చేస్తున్నావు హాస్టల్ ఎట్లున్నా అని వేసినప్పుడే అర్థం మాకు కూడా కావాలి, ఉంటది. ఎట్లా ఒక పట్టించుకుంటారు? చెల్లి అన్నప్పుడు మాకు కూడా ఉంటది. హాస్టల్ ఎప్పుడు ఎట్లా వస్తారో నీకు చెప్పి రారు. ప్రేమ ఎప్పుడు చెప్పి రాదు, ప్రేమ ఎప్పుడు చెప్పి రాదు. చూడ్డానికి తప్పు చేసినామా అన్న? తప్పు చేసినామా? ఏయ్ నడు బాబు. ప్రాణమే తప్పు. ఇగో, ఏయ్ కార్ది నడు. మళ్ళా అక్కడ వేస్తున్నావు. లోపల నడు. అమ్మ మీరు ఇంటికి పోర్రి. ఈ టైం కి ఏంది డిస్కషన్ ఏంది? బయట పేర్లు ఉన్నాయి ఇట్లాంటి ఖరాబ్ కావా? ఏ టైం కి ఏం చేయాలా? నువ్వు పుణ్యానికంటే ఏం అవసరం రా? తెలిసింది ఓరానా? పిల్లలని పిలిచింది. ఓ మా నేను ఏం అంటలే. ఇప్పుడు ఏ అన్నకైనా కోపం మరి వస్తుంది. ఇప్పుడు ఆయనను కొడితే నేనేం నేనే చేయాలి? వాడు నాకు నా వల్ల కొట్టినట్టు ఒక మాట. ఉంటుందా? ఇప్పుడు మేము రాలే ఏమైనా కోపంలో ఏమైనా మంచి చెడు ఏమైనా అయింది అనుకోండి, అన్న ప్రేమ చెల్లి మీద ఉంటది. ఏదైనా కోపంలో ఏమైనా మరి చేసేసి హాస్టల్ ఎందుకు వేయాలి నన్ను అట్లాంటప్పుడు? నీ వల్ల మేము కొడితే ప్రాబ్లం ఏంటన్నా? మనం ఎవరో వచ్చి ఎవరో వచ్చి మనం కొడితే మేము ఎందుకు కొట్టుకుంటాం? ఒకసారి హాస్టల్ వేసినట్టు ఎవడు లేడు. హాస్టల్ వేసినంత మాత్రం పనికి ఏమి ఉండదని కాదు. హాస్టల్ వేసే ముందు ఉండాలి. అది వేసే ముందు కాదు, వేసేదే చక్కగా ఉండాలని. ఇట్లాంటి గురించి కాదు. అయ్యో నేను ఒక మాట చెప్తా. ఇగో ఈ రోజుల్లో ఈ కామన్ ఫ్రెండ్స్ అవన్నీ ఉంటాయన్న. నా మాకు కూడా ఇగో తెలుసు నేను అన్న. నేను నేను ఏమంటున్నా కాదంటలే. ఏంటండి, ఒక చిన్న దాని గురించి కాదంటలే. ఆమె మీద నేను రియాక్ట్ కాదంటలే అన్న. తప్పు ఉంది. నాకు తెలుసా పొద్దున పూట వచ్చి మాట్లాడుకుంటే నేనేమనబోతాను. ఈ టైంలో హాస్టల్ వేసినామని చెప్పేసి అట్లా వదిలేసామా అన్న? మా చెల్లె అయితే ఈయన చెల్లె అయితే నీ చెల్లె అయితే వదిలేసామా అన్న? ముందు అన్న ఎక్కడికి వచ్చింది మరి ఆ? నీకు? ముందు లేని ప్రేమ ఇప్పుడు ఏంటి? వస్తుంది. ఇప్పుడు ప్రేమ అనేది ఒకసారి రాదు. చెప్తా అన్న మేము ఫ్రెండ్సే జస్ట్ ఆ ఫ్రెండ్ అన్న, మస్తు ఏ రోజులు టైంలో అయింది. చేస్తున్నాను? మస్తు రోజులు అయింది కలవలేక ఇంకో రోజు లేట్ చేసుకో. ఆమె ఇంకో రోజు లేట్ చేసుకో అన్న. ఆమెకు టైం ఇవాళ నువ్వు పిలిచినావు. అయినా నైట్ చెప్పి టైం నేను వచ్చింది. అంతే ఆ, నేను రేపు ఎవడో పిలుస్తాడు ఇదే మెల్ల, టైంలో. మెల్ల. ఇట్లనే చేస్తారా? అన్న అట్లా ఎందుకు చేస్తాం అలా అన్న? చేసి మేము కూడా అన్న, అన్న, మేము మీరు నీ చెల్లె అయితే అనుకున్నట్టు ఇట్లా కాదు. పిలుస్తావా? అన్న మీరు అనుకున్నట్టు నీ చెల్లెకి కాదు. ఇట్లా నేను పిలుస్తా. ఆయన చెప్పేది విను, ఆయన చెప్పేది విను. ఆయన ఏమంటుందో విను. విను ఫస్ట్. ఈ టైం కి ఏమైతుంది మంచి చెడు ఏమైనా తప్పని కావచ్చు అంటలే. అంటారు. ఇగో మీరు ఒక friend. మాట్లాడు. అన్న, ఆ మాటలు వద్దు. ఇగో నా మాటలు విను. అవునా మా చెల్లె మెల్ల, మెల్ల. మీ చెల్లె పిలిచిందాడా? అవునన్నా నేను తప్పు అంటే అన్న మాట్లాడుతుండు. నేను పిలుస్తా అన్న. సరే, ఇగో నేను ఒకటి చెప్తా. అంటే పిలిచినప్పుడు ఒక టైం ఉంటది. నీ జ్ఞానం ఎటు పోయింది? నీకు ఎటు పోయింది? విను, విను అన్న నేనేమో ఫ్రెండ్స్ ఎవడు వద్దంటలేడు. మాట్లాడాలంటే ఈ టైంలో కాదు. క్యాంటీన్ హాస్టల్లో క్యాంటీన్లు ఉంటాయి.
ఎక్కడైనా తినాలి ఈ టైంలో తిరగాలంటే క్యాంటీన్స్ ఏడుంటా నాకు ఈ టైంలో చెప్పండి. మనం బయటికి రావద్దు. నాకు ఈ టైంలోనే మూడ్ అప్సెట్ ఉంది, ఫ్రెండ్స్ తో ఉంటే కొంచెం రిలాక్స్ అయితే కాబట్టి ఫ్యామిలీతో మాట్లాడుకో. మీరు ఫ్యామిలీ పోనీ, ఇగో నేను ఒక మాట, ఇగో మీ మీద కోపంతో అట్లా మాట నా మాట ఏంటండి, నేను ఏమంటున్నా ఇప్పుడు ఎవరైనా ఇగో మా అన్న కూడా మంచిగా చెప్తాడు మీరు ఈ టైంకి ఎందుకు అది ఇది అని చెప్పి చెప్తున్నావు, నువ్వు ఎందుకు హైప్ అన్న ఏం లేదన్న, జస్ట్ మేము కార్ నేర్చుకోవడానికి వచ్చినాం. ఈ టైంలో అంటే ట్రాఫిక్ ఉండదు ఏముండదు అని ఈ టైంలో నేర్చుకోవడానికి వచ్చినాం అంతే. నేర్చుకొని అట్లా చెప్పేయాలి అయిపోతుంది కదా. రాగానే గల్లలు పట్టుకుంటూ ఎవరింటారన్న మరి. వాడినాడు నా జగాల ఆడున్నా అదే పని చేస్తాడు. సరే మంచి. ఇవాళ నువ్వు రేపు అని చెల్లి అయితే నేనేం చేయాలి అప్పుడు? నేను కూడా ఇంట్లో పోయి కూర్చొని చెక్క పని చెప్తా. రాగానే ఏం చేస్తున్నావు అమ్మా ఏం నేను చేయ అడగాలి. అడగరు ఇంకా రాత్రి పూట ఇంకేం అడగరు. అడగడు ఇంకా ఆ అడగాలి కాబట్టి ఇంకా అవుతుంది మరి. ఈ జాగాలు నువ్వు నా జాగాలున్నా ఆగవు. మాత్రం ఇట్లా వేయొద్దు. తప్పు చేసినా? తప్పే ఇది. ఏం తప్పు? చెల్లె కదా అందుకే రియాక్ట్ అయ్యాను ఆయన. ముందు లేదా మరి చెల్లె? మీ ఫ్యామిలీ విషయం మీ ఇంట్లో చూసుకోవాలి. మరి మీరు ఎందుకు వస్తారు ఫ్యామిలీ మ్యాటర్? ఇవాళ మామూలు కొట్టింది మరి ఆయన అడుగు మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఒక టైం ఉంటుంది, ఆ టైంలో సరే చీకటి ఉంది నేర్చుకోరు, ఏమన్నా మంచి చెడు ఏమైనా అయిపోతారు. ఒక గంజాయి తాగే ఇక నేను ఒక మాట చెప్తా అయినట్టు, ఒక గంజాయి తాగేటోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఏమైనా పట్టుకొని వాడిని వీడిని ఒక 10 మంది కలిసి ఏమన్నా మీకు చేసేసి ఏంది పరిస్థితి? మేము అవన్నీ ఆలోచించాలి అన్న, జస్ట్ ఇగో స్టార్ట్ చేసుకున్నాం అన్నట్టు వచ్చినాం నడు. అంతే. ఏరియా గురించి వాడికి తెలుసు కదా. అన్నా తెలిసినోడు వాడు ఇక్కడికి వచ్చి ఇట్లా నేర్పారు, వాడు కూడా తెలివిలేదు. వాడు ఎట్లా చదువుతాడు? నేను ఏమంటున్నా మీకు ఎన్నెళ్ళేది ప్రేమ మీ దగ్గరికి వెళ్ళి వచ్చినాం మరి. నువ్వు చదువుతామని హాస్టల్ వేసినాం. నువ్వు ఇట్లా అందుకే పొద్దున్న ఫ్రెండ్షిప్లు చదువుకొని కార్లు నైట్ల కార్లు అందుకే నేర్చుకుంటా పొద్దున్న చదువుకొని గి నైట్ అనుకోలేదు, కార్ నేర్చుకుంటా నేర్చుకోవాలని అంటే వచ్చాం. ఇంకా నేర్పిస్తుండే మరి. అట్లాంటివి హాస్టల్లో వేయకపోతే అర్థమైందా? కాదు నిన్ను హాస్టల్ నాకు ఉండాలి కదా, చదువు సాధన చేస్తున్నాం కదా, పొద్దున్న ఏం చదువుతున్నావు నువ్వు? సరే పోనీ, నేను ఏమంటున్నా పోనీ ఈ వదిలేయండి. చదువా నువ్వు చదివేది? పోనీ మీరు వదిలేండి. ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చిన ఏడా హాస్టల్ ఏడా ఇక్కడ తెలుసుకున్నారు. నాడు నేను తిప్పుతాను. వదిలేస్తాను అన్నా, మీరు ఉట్టిగానే హైప్. నేను ఒక నా మాట హైప్ తప్పు కాదన్నా, లేదు, నేను హైప్ కాదు. ఆ ఏమంటున్నా? ప్లేస్ లో నువ్వున్నా అదే చేస్తావు అన్న. నేను ఒక్క మాట అయినా మాట్లాడినా, ఒక్క మాట అయినా నేను వచ్చినప్పుడు నుంచి చెప్పినానా? అన్న చెప్పన్నా అన్న ఇంకా అవునా? బరాబర్ అవుతారు. తెలుసుకో తెలుసుకో అన్న తెలుసుకోవాలి. నేను ఏంటి ఏమైంది అడుగుతాను. ఆ ప్లేస్ లో నువ్వున్నా అదే చేస్తావు అన్న. అదే బరాబర్ చేస్తా. అదే చేస్తావు. బరాబర్ చేస్తుండే. మరి నేను అందుకే నువ్వు అదే చేసే మైండ్ నేను చేస్తా తప్ప. ఫస్ట్ ఆపిన ఆయన అవతలేడు. మరి ఆయన తగ్గట్టే నేను రియాక్ట్ అయినా అంతే. అలా జరిగింది మాకు ఏం కోపం లేదు. వచ్చింది మాట్లాడుకుంటే అలా తప్పు friendship లేదు. మాట్లాడుకుంటా, ఆ కోపంలో తప్పు మాట్లాడుకోవాలి, లేదు. ఒక టైం ఉంటుంది, నేను అర్థం చేసుకుంటా. ఏరియా ప్లేస్ ఉంటది. నేను అర్థం చేసుకుంటా. మరి మీరు మాట్లాడిన తప్పు లేదు. నేను అదే మాట చెప్పినా. కేఫ్కెళ్ళి మాట్లాడు. అదే మాట సెక్యూరిటీ చెప్పినా. ఉంటది. ఆమెకి అదే మాట చెప్పినా, ఈయనకి అదే మాట చెప్పినా నేను. అన్న చూడు పద్ధతిగా మాట్లాడుతుండు. అన్న పద్ధతే మాట్లాడుతున్నాడు. అదే పద్ధతి నాకు పద్ధతి రాదు. నేను మంచి మాట్లాడినా. కేఫ్లో మాట్లాడు. అర్థమైతే మీ లాంగ్వేజ్ ఒక చోటు ఉంటది, ఒక ప్రైవేట్ ప్లేస్ ఉంటాయి. ఇటువంటి సరే అన్న మా చెల్లెకి లేదు ఇగో తెలియదు. నేను మరి ఏమంటున్నా? వాడికి ఏమైంది? సరే పోనీ, అయ్యో ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరిది. పోనీగా వదిలేయ్. అందరు కలిసి కొడుతూ అన్న ఉంటా వినాలా కదరా. అంటే నేర్పేది కాబట్టి తింటలేరు. అరే నువ్వు ఊట అర్థం చేసుకోవేమన్నా మరి. ఏయ్ నడు. విలువన్నా నువ్వు ఆడు ఇంకోసారి కనబడితే మాత్రం ఈసారి అయ్యదన్నా చెప్తున్నా. ఎందుకు కావాలన్నా? మా చెల్లె వేసినా సరే వాడిని మాత్రం మెల్ల నేను ఏమంటున్నా? సరే కలవద్దు, మాట్లాడద్దు, అవట్లేరు, అయిపోయింది ఇక ఆడు అయిపోయింది. కనబడ్డాడు అన్నా, అనుకో, నేను ఏమంటున్నా? ఎందుకన్నా నేనే ఫ్రెండ్షిప్ చేసుకుంటా? ఏముంటదో మాకు తెలుసు. మాకెందుకు అనేది మాకు తెలుసు. మీరు కూడా ఫ్రెండ్షిప్ చేసి మరి మేము చేస్తే మా పట్టుకో, అప్పుడు పట్టుకొచ్చి నువ్వు కూడా ఇదే నలుగురితో టైంలో కొట్టుకో. ఇట్లా తిరుగుతా ఇట్లా తిరగాలి. ఉన్నాడు. పో అంతటే పో. ఇక పో. పోతున్నావు నడు. ఏందన్నా వీళ్ళు నువ్వు నడువు, నువ్వు హాస్టల్ నడువు, నువ్వు ఫస్ట్ హాస్టల్ నడు నడు. అదే సాయి బండిది నడు, సాయి బండిది నువ్వు. అరే నీకు ఏమవసరం రా? ఏడున్నాడు, ఏమవసరం రా నీకు? నువ్వు కారు నేర్పి కారు కొన్నది ఆమె గురించి. కారు
ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ అరే ఈడ చీకటి ఉంది, ఒక అమ్మాయిని ఈడ తీసుకొని వచ్చి కార్ నడిపిస్తా అంటే ఎవరు నమ్మరు. అన్న నేను ఎప్పుడన్నా బయటికి పోయినా ఎప్పుడన్నా నేను నువ్వు మంచోని అనేది మాట్లాడుతురు, వాళ్ళంతా ఎందుకు కోపం అయ్యారు మళ్ళా? మేము రాకపోతే ఏందిరా పరిస్థితి? ఆమె మెసేజ్ చేసి మా ఇంట్లో ఆమెకి ఎవరు చూసుకోరన్నా, ఇప్పుడు ఇట్లా వచ్చి మాట్లాడుతుర్రు. హాస్టల్ వేసిరా నేను ఎవరు చూసుకోవాలంటే నువ్వు చూసుకొనికున్నావు. జస్ట్ ఏదో నేర్పిద్దామని వచ్చిన నేను ఎప్పుడైనా పోయినా చెప్పి పోవాలి అన్న ఇట్లా పోతున్నాం. ఒక వాళ్ళు పోరోళ్ళు ఉంటారు, పోరోళ్ళని తీసుకురావాలా తప్పు అని అనుకోరు. నొక్కని ఎట్లా వస్తావురా? నేర్పిస్తానగానే ఉప్పుట వచ్చినావు నువ్వు. జరుగుతాను ఈసారి వదిలేస్తున్నా అన్న, ఇంకోసారి వచ్చిందా వచ్చినా వదిలేనన్నా ఈసారి వదిలేస్తున్నా అంతే. వాడు మాత్రం ఇంకోసారి కనవాడు మా చెల్లెతో. ఓకే అన్న సరే. ఏం చెప్పాలి? సరే రా భయ్, ఇగో అన్నిటికీ కొడితే మంచి అనిపిస్తుందా నీకు? మంచి అనిపిస్తుందా? వీళ్ళు ఎప్పుడు వెళ్ళి పరిచయాలు అన్న నాకు తెలియదన్నా, నాకు తెలియదు. అప్పుడప్పుడు వీడియో కాల్ మాట్లాడతాడే అని అట్లా అనుకోలే. నేను ఇంతగానం ఉంటా అని తెలిసి మాకేం తెలుసానా. అట్లీస్ట్ నీకైనా ఒక మాట అయిపోయినా నువ్వన్నా మాకు చెప్తున్నాయి కదా, నీకు కూడా ఒక మాట చెప్పకుండా నేను దాకొచ్చి మా ఇద్దరం మంచి చూసుకోవాలి. అంతా కథ అవుతుంది. ఆమె ఏంది పరిస్థితి, నువ్వు ఎందుకు వచ్చినావు? ఎప్పుడు రాలేనన్నా, ఫస్ట్ టైం ఆమెకు మూడ్ ఆఫ్ ఉంది, ఒకసారి రా డ్రైవింగ్ నేర్చుకుంటా. సరేనా, నేను ఎప్పుడు ఏది అంటలేను రా, మీరు దోస్తులే కరెక్ట్ వదిలే. నేను ఇట్లాంటి జాగాలో ఖాళీ ఉన్నారు నడపనికి, కానీ ఇట్లాంటి నడపద్దురా. అరే నాకు తెలియదు, ఫస్ట్ టైం వచ్చిన ఎవరైనా డకోటి ఏమన్నా అవి ఇట్లాంటి చీకట్ ప్లేస్ లో అయితే రా, ఎన్ని క్రైమ్లు చూస్తలేం రా, నీకేం అవసరం రా? ఎవ్వరు అర్థం చేసుకుంటలేరన్నా. ఏంద్రా అర్థం చేసుకోవాలి? కొట్టానా అర్థం చేసుకోరేంద్రా? నీకు అంత మంచి చెప్తున్నా, మంచిగా ఎవరు నమ్ముతలేరు, ఏం చేయాలి చెప్పాను రా? నేనేమన్నా అంటున్నానారా? కొత్త అన్ని అలవాట్లు, కష్టపడుర్రా. ఇల్లు బాలేదు, మా అమ్మ బాలేదు, మా ఇల్లు బాలేదు, నా పరిస్థితి ఇది, నా గతి ఇట్లు అంటున్నావు. ఆమె కారు నేర్పిస్తా అనగానే ఉరికొచ్చు. నా కొడుకు స్కూల్ పోతే వాడిని తీసుకొని వచ్చినప్పుడు ఎప్పుడైనా కారు తీసుకోపోయినావు అరా? నువ్వు తీసుకురా నా బండి ఇస్తే తీసుకోతావు. ఆమె బండి నడుపుతా అనగానే ఇక్కడ తీసుకొని వచ్చినావు. వేసి తొక్కేస్తే ఏం చేస్తుండే? కొట్టిరా విని కిందేసి దొక్కుతురా అప్పటికే వచ్చే వారికి. మనం వచ్చి ఆపకపోతే వేరేలా అవుతుండే మొత్తం. ఇంకా అరే ఏందిరా మంచి అన్నాక అర్థం చేసుకోవాలా, ఏ టైంలో ఏడ పోవాలా ఏంది? సోషల్ మీడియాలో ఉన్నావు, నలుగురు ఇద్దరు పోతుంది. ఇది అర్థమైందా? తక్కువ ఎవరైనా బండి ఆపి ఏమన్నా మీ మీద అటాక్ చేస్తే ఏందిరా పరిస్థితి? ఈ చీకట్లో ఎట్లా ఎట్లా దొంగలు ఉంటారు. మనం వచ్చి ఆపిన మీద మళ్ళీ మనల్ని అంటున్నాడు. మనం ఇంకా మనమే వచ్చి ఆపిన మీద మళ్ళీ అర్థం చేసుకుంటే అంటున్నాడు మనల్ని ఉల్టా. తప్పు నేను ఇప్పుడు తప్పు చేసిన ఈడ ఉంటేనే తప్పు, ఈడు ఉంటేనే తప్పు. నువ్వు మంచోనివే, ఈడు ఉంటేనే తప్పు. నువ్వు బాధపడుతున్నావు అంటున్నావు. మాకు బాధ మాకు కూడా ఉంటది రా. ఎవరైనా కొడుతుంటే బాధ అనిపించే కదరా. ఇంత దూరం వచ్చినా మాడికెళ్ళి ఎందుకు వస్తాం అన్న? నీకు చెప్పకూడదు తప్పే అన్నా, కానీ ఇట్లా జరుగుతాను నేను అనుకోలే అన్న. అరే మీకు కుల్ల చెప్తున్నా, రాత్రి బయట వెళ్ళిరు ఈ పబ్బులని ఇవి అని అవి అని. మీరు అట్లా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి మనోళ్ళకి నేను చెప్పకపోతే మనోని ఇల్లు పక్కకు ఉందని చెప్పినానే. ఇట్లా సిచ్యువేషన్ ఉంటే ఇట్లా వాడు బండి వేసుకొని వచ్చాడు. ఇప్పుడు విజయవాడ ఇల్లు ఈడ లేకపోతే ఏంది నీ పరిస్థితి? అరే ఊర్లోకి వెళ్ళి వచ్చినావు, ఈడ ఏంది? మంచిగా పని చేసుకోవాలా, సంపాదించుకోవాలా, వెళ్ళిపోవాలా. పనికి రాని పనులు చేసుకుంటే ఇవే బతుకులు అయితే మీవి. అరే ఏంద్రా, ఒక్కొక్కరు కష్టపడి ఎంతో కష్టపడతారు. ఆడుకుంటా పాడుకుంటా వీడియోలు చేసుకుంటా ఇంటికి పైసలు పంపించి మంచి బతుకుంది. ఓ పోరీల వల్ల జీవితాలు నాశనాలు చేసుకుంటారు ఒక్కొక్కరు. అమ్మ నాయనకి కూడా చూసుకుంటలేరు. అరే ఏం బతుకురా ఇది? ఏమన్నా అంటే బాధపడుతున్నావు. ఓడైనా ఒకడు బయట వాళ్ళు వచ్చి కొడితే మాకు బాధ అనిపించదు ఆరా? మళ్ళా అది అర్థమైతలేదు. నడు బండి ఎక్కువ, నడు బండి తీరి. అవునా